నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఒక స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. బియ్యపు పిండితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే. దీన్ని మేము ఆరిది అంబలి అంటాము. కొంతమంది అయితే ఆరిది అని, దీన్ని అయితే కొంతమంది పాలతో ప్రిపేర్ చేస్తారు. నేను ఇక్కడైతే వాటర్ తోటే ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి గీ కానీ షుగర్ కానీ వేయకుండా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. మన అమ్మమ్మల కాలం నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి. ప్రతి పూజా కార్యక్రమాల్లో కూడా ప్రసాదంగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక గిన్నెను అయితే తీసుకోండి. మీరు ఈ ఆరిదంబల్ని ఎందులో ప్రిపేర్ చేస్తారో ఆ గిన్నెను అయితే తీసుకోండి. అందులో 1 కప్పు కొలతగా పెట్టుకోండి. నేను ఇదే కప్పుతో ఒక 5 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఏ కప్పుతో బియ్యపు పిండి తీసుకుంటానో అదే కప్పుతో అయితే వాటర్ అయితే వేసానండి. ఇలా వాటర్ వేసిన తర్వాత స్టవ్ పై పెట్టండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకోవాలండి. 1 గంట ముందే నానబెట్టండి మీరు. ఈ పచ్చిశనగపప్పునైతే వాటర్ అంతా తీసేయండి. ఇప్పుడు స్టవ్ పై వాటర్ పెట్టాం కదా, ఈ వాటర్లో అయితే ఈ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. వేసుకొని ఉడికించాలండి. ఇది ఉడికేలోపు అయితే ఒక గిన్నె తీసుకోండి. మీరు వాటర్ ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో బియ్యపు పిండి అయితే తీసుకోండి. ఇక్కడ 1 కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను. ఇందులో ఇదే కప్పుతో ఒక 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. మనం గిన్నెలో 5 కప్పులు వేసాము, ఇక్కడ పిండిలో మరొక 2 కప్పులు వేస్తున్నాం. అంతేనండి, మొత్తం 7 కప్పుల వాటర్ అయితే అవసరం అవుతుంది. ఇలా మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఇలా మొత్తం ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పప్పు ఉడుకుతుందో లేదో ఒక్కసారి చూడాలండి. పప్పు వేసి పెట్టాం కదా వాటర్లో, ఈ పప్పు అయితే కొంచెం ఉడికితే సరిపోతుందండి. మీకు తెలియకపోతే ఒక్కసారి అయితే నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుందండి పప్పుని. ఇది చక్కగా ఉడికిన తర్వాత కొబ్బరి తురుము అయితే తీసుకోండి. ఒక పావు కప్పు సరిపోతుంది. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదు అంటే తక్కువైనా తీసుకోవచ్చు అండి. కొబ్బరి ముక్కలుగా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొలతలుగా తీసుకున్నామో అదే కప్పుతో కప్పుంపావు బెల్లం అయితే తీసుకోవాలండి. ఈ బెల్లం కరిగేంత వరకు అయితే స్టవ్ పై ఇలా ఉంచాలి, మరగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. ఇలా మరుగుతూ ఉంది కదండి, ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం వాటర్ వేసి పిండిలో రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ పిండి పాలనైతే ఇందులో వేసుకొని మిక్స్ చేయాలి. మొత్తం ఇలా కలుపుతూ మిక్స్ చేయండి, లేదు అంటే ఉండలు కడుతుంది. ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక్క 10 నిమిషాల్లో మనకి ఈ స్వీట్ అయితే రెడీ అవుతుందండి. మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తానండి మళ్ళీని. ఇదిగో చూసారా, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా చిక్కపడ్డది కదండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. మీకు మరొక 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తానండి. ఇదిగోనండి, మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ఆరిదంబలు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో చూసారా, చక్కగా ఉడికి కదండి. ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది ఉండే కొద్దీ కూడా గట్టి పడుతుందండి. ఇదిగో చూసారా, కొంచెం చిక్కబడ్డది కదా. అంతేనండి, మనకి ఇక్కడ ఆరిదంబలు అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైనటువంటి ఆరిదంబలు అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.